years నాన్ స్టాప్ గా. ఎందుకని అంత గ్యాప్ వచ్చింది? అది గ్యాప్ కాదండి. మ్యామ్ యాక్చువల్లీ సిద్ధు కంటే నేను చెప్తాను కదా, అందరూ చాలా ఈజీగా రివ్యూస్లో వన్ లైనర్స్ పడిని సిద్ధు ఆల్టర్నేటివ్ బాగా ఎంటర్టైన్ చేశాడు సిద్ధు సెకండ్ టైం కూడా. ఆ ఒక్కొక్క వన్ లైనర్ పేలటానికి అది రాయటానికి ఒక్కొక్క వన్ లైనర్కి ఒక్కొక్క నెల పట్టినా ఆశ్చర్యపడక, ఒక వారం పట్టినా ఆశ్చర్యపడక. ఎందుకంటే ఒక చోట రాశాడు, నిన్న మేము చదివాము, 2 hours ఒక మనిషి మాట్లాడుతుంటే ఎంటర్టైన్ అవడం అంత ఈజీ కాదు, బోర్ కొడుతుంది అని. అట్లాంటి 2 hours సిద్ధు మాట్లాడుతున్నా ఎంటర్టైన్ అయ్యి ఇంత బాగుందని సినిమా చెప్తున్నారంటే ఎంత ఎఫెక్టివ్గా రైటింగ్ ఉందో ఆలోచించండి. ఆ రైటింగ్ అలా రావడానికి ఎన్నిసార్లు రాసి చించుకుని చించుకున్నామో మీకు ఎన్ని చాలా తీసిన ఫుటేజ్ కూడా ఇది చూసి ఓకే, ఇప్పుడు ఉన్న ప్రతి జోకు మాట్లాడిన ప్రతి మాట బ్లాస్ట్ అవుతేనే ఇది పెడదాం సినిమాలోని. ఇట్స్ అ వెరీ టఫ్ డెసిషన్ అండి మేము తీసిన ఫుటేజ్ లో. సో టైం, డబ్బు కన్నా కూడా అది టైం ఎక్కువ, ఎనర్జీ ఎక్కువ ఖర్చు పెట్టాలి. అయితే అన్ని డిఫరెంట్ గా, అంటే ఇందులో 4 రైటర్స్ ఉన్నారు, అందులో మీరు వన్ ఆఫ్ ది రైటర్స్ కదా. ఎట్లా దాన్ని షేర్ చేసుకున్నారంటే ఈ సీన్ మీరు చేయాలి, ఈ సీన్ మీరు చేయాలి, అట్లా ఏమైనా ఉందా? లేకపోతే నలుగురు కూర్చుని డిస్కస్ అలా ఉంటుందండి రైటింగ్ ప్రాసెస్. జనరల్లీ నలుగురం కూర్చుని ఉంటాం, ఒక సీన్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో ఎవరి ఐడియాస్ వాళ్ళకి మైండ్ లో రన్ అవుతుంటాయి. సో సీన్ డిస్కస్ చేస్తుంటే ఇప్పుడు ఆయన ఒక మాట అంటారు, మీరు మాట అంటారు. సో ఏది బాగుంది, ఏది రిథమ్ లో ఉందని చూసి అవి పెట్టేసుకుంటాం సినిమాలో. మీరు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు అసలు దీనికి స్క్రిప్ట్ ఏం రాసుకోలేదు, ఏ రోజు ఆ రోజే చేసాము అని చెప్పేసి. అట్లా బేసికలీ టిల్లు సచ్ క్యారెక్టర్ అండి. టిల్లుకి ఒక స్క్రిప్ట్, ఒక బాగుంది, ఒక లిమిటేషన్ పెట్టి చేస్తే అది చేయలేము సినిమాని. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ 4.5 hours ఫుటేజ్ ఉంది మా దగ్గర. దాంట్లో నుంచి వీ హావ్ కట్ ఇట్ అవుట్ టు 2 hours. సో అట్లా ఒక లిమిటేషన్ పెట్టుకుని టిల్లు తీయలేమండి. అది తను అన్నట్టు జోక్ టు జోక్ కట్ అవుతున్నప్పుడు ఎక్కడ సిద్ధు మాట్లాడే దగ్గర ఆడియన్స్ టైర్ అవ్వకుండా ఫన్ పండిస్తూనే ఒక 2 hours సినిమా తీయాలండి. దీనికి కథ ఇవన్నిటికంటే స్క్రీన్ మీద సిద్ధు మాట్లాడుతున్నప్పుడు మీరు నవ్వుతున్నారా, మీరు ఎంటర్టైన్ అవుతున్నారా, మా ప్రయారిటీ అది. కానీ దానికి ఒక మీనింగ్ ఇవ్వాలి కాబట్టి ఒక ఆర్డర్ దానికి. సో దానికి ఒక లైన్ వేసుకుంటాం అంతే తప్పితే we never told that we are telling a great story అండి. Tillu is a character which we have created to entertain people and that we have done successfully for the second time. Okay.